90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, ఎక్కువగా భార్యలు ఇబ్బంది పెడుతున్నారని భర్తలు వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అవును, ఒకప్పుడు ఏంటంటే భర్తలు ఇబ్బంది పెట్టేవాళ్ళు భార్యలని, ఇప్పుడు భార్యలను చూస్తేనే భర్తలు భయపడుతున్నారు. రివర్స్ లో అవుతుంది. ఏంటన్నట్టు ఇది జంబలక్కడి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదమ్మా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నాళ్ళు భర్తల డిమాండ్ ఉండేది ఎక్కువ. అంటే భర్తలు భార్యని హింసించడము, బాధించడము, అదేదో వాళ్ళ హక్కులో ఫీల్ అవడం చాలా సహజంగా ఉండేది. అది ఇప్పుడు ఆడపిల్లలకి అది రివర్స్ అయింది. అంటే ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి వాళ్ళతో పాటు సమానమైనటువంటి అర్హతలు ఎప్పుడైతే వచ్చాయో నీ లెక్క నాకేంటి అన్న భావన సహజంగా ఆడవాళ్ళలో పెరుగుతుంది. అది ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళు వాళ్ళని డామినేట్ చేయడం మొదలెడతారు. ఒకప్పుడు వాళ్ళు వీళ్ళని డామినేట్ చేశారు, ఇప్పుడు తిరగబడింది, వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తున్నారు. అయితే ఆడ మగ అన్నది ఒక తేడా తప్ప డామినేషన్ అనేది ఎప్పుడూ తప్పదు. ఎవరో ఒకరు రెండో వాళ్ళని డామినేట్ చేయాలనుకుంటారు. ఎవరు బలవంతులు అయితే వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు సహజంగా బలవంతులు అయ్యారు. వాళ్ళకంటే ఎక్కువ చదువుకొని, వాళ్ళకంటే ఎక్కువ జీతం సంపాదించుకుని, అన్ని విధాలా నేను నీకంటే ఉన్నతరాల్ని, నువ్వెవడు నన్ను కొట్టడానికి అన్న భావన ఆడవాళ్ళలో వచ్చేసింది. అంచేత నీ లెక్క నాకు లేదు. ముఖ్యంగా విడాకులు, తేలిగ్గా విడాకులు తీసుకోవడం, ఇంకొక పెళ్లి చేసుకోవడం ఈజీ అయిపోయింది. అవకాశాలు ఎక్కువ వచ్చాయి. ఆడవాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఇది తప్పు, ఇది పాపం, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నా పెద్దవాళ్ళు తిడతారు, నేను మళ్ళీ వెనక్కి ఎలా పెడతాను, వాళ్ళు ఒప్పుకోకపోతే, ఇలాంటి భయాలు ఉండేవి. ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు ఒప్పుకోకపోతే నేను హాస్టల్లో ఉంటా, ఉమెన్స్ హాస్టల్లో ఉంటా, నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకుంటా, అన్నిటికీ మించి లివ్ ఇన్ రిలేషన్. ఇది లేకపోతే నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా, హాయిగా నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి అని అసలు తల్లిదండ్రుల మాట పెళ్లికే వింటాలా, ఇక విడాకులకి ఎక్కడ వింటారు వాళ్ళు. పెళ్లి అనేది కూడా ఒకప్పుడు రెండు కుటుంబాలకి సంబంధించి ఉండేది. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెద్దవాళ్ళు కూర్చొని నిర్ణయం చేయడం అనేది పూర్వం ఒక పద్ధతి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి అంటే రెండు జీవితాలకి సంబంధించిన సమస్య. భార్య భర్త ఈ ఇద్దరే. వీళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే విడిపోతారు. వాళ్ళ పెళ్లిలో కానీ వాళ్ళ విడాకుల్లో కానీ పెద్దవాళ్ళ ప్రమేయం ఎంత మాత్రమో ఉండట్లా. పెళ్లికి రమ్మంటే రావడం అంతే, మేము ఉన్నాం, బతికే ఉన్నామని రావడం చేయడం తప్ప వాళ్ళ పెత్తనం అనేది పోయింది. అలాగే విడాకుల విషయంలో కూడా నాకు వాడు నచ్చట్లేదు, నేను విడాకులు చేసుకుంటానంటే కాదమ్మా సహించు భరించు అని చెప్పే పెద్దవాళ్ళు కరువయ్యారు, చెప్తే పిల్లలు కూడా వింటలేదు. అందుకని వాళ్ళు విడాకులు ఇచ్చుకుంటే ఆహా ఇచ్చుకున్నావా అనుకోవాల్సిందే. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతావు నువ్వు. ఆ మధ్య ఎక్కడో పేపర్లో కూడా చదివాను, ఈ నువ్వు కూడా వినే ఉంటావు, భార్య బాధితుల సంఘం అని ఒక సంఘం ఉంది. అది ఏదో జోగ్గా అనుకునే వాళ్ళం కానీ నిజంగా సంఘం ఉంది, దాంట్లో సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు సభ్యులు పెరుగుతూ వస్తున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే నా భార్య కొట్టింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటి బాధితులు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి భార్య బాధితుల సంఘం పెరుగుతోంది, అందులో సభ్యులు పెరుగుతున్నారు, భార్య బాధితులు కూడా పెరుగుతున్నారు. రీసెంట్ గా తర్వాత ఈ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత డ్రింక్ చేయడం అనేది ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అది పెద్ద తప్పులా ఫీల్ అవటాల. ఒకప్పుడు మగవాడు తాగితేనే ఆశ్చర్యంగా అనుకునేవాళ్ళు, ఆ తర్వాత మగవాడు తాగడం అలవాటు అయిపోయింది, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు. అదొక కల్చర్, దాన్ని తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. అలా దానికి డ్రింక్కి ఎడిక్ట్ అయిపోయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎడిక్ట్ అయిపోయి రాత్రి పగలు వాళ్ళు కూడా తాగడం మొదలెట్టి ఇంటికి వచ్చి మొగుడిని కొట్టే స్థాయికి ఆ స్థాయికి ఎదిగిపోయారు ఆడవాళ్ళు. భర్తలు కొట్టేవాళ్ళు, తాగొచ్చి వాడు కొట్టేవాడు. ఇప్పుడు భార్యలే తాగొచ్చి కొట్టే పరిస్థితి కూడా వచ్చింది. అంచేత భార్య బాధితుల సంఘం అనేది పెరుగుతోంది. ఇలా తాగితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఎవడో, ఒళ్ళు మండి నా పెళ్ళ నన్ను కొట్టింది అని. ఏం చెప్తారు పోలీసులు? ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టే స్థాయి వాళ్ళకి లేదు. వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది? బాబు నువ్వు నీ పెళ్ళాం పరిష్కరించుకోండి, ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన సమస్య, మేమేం చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు మీద ఈవిని అరెస్ట్ చేయాలి, కొట్టిందని. అరెస్ట్ చేసి జైల్లో పెడితే మహిళా మండలి అందరూ జెండాలు పట్టుకు బయలుదేరతారు. మహిళలకి పైన అన్యాయం భరించకూడదు, తిరగబడాలి, ఇలా ఏదేదో స్లోగన్స్తో పడతారు. అందుకని ఆడాళ్ళతో మాకు వద్దు బాబు నమస్కారం అని వాళ్ళే నమస్కారం పెట్టి మీరు పరిష్కారం చేసుకోండి అన్నారు. సో అటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే, నాకు తెలిసి ఆడవాళ్ళు ముఖ్యంగా చదువులు ఉద్యోగాల పేరు మీద బయటికి రావటం, ఫైనాన్షియల్
పరిస్థితి డెవలప్ అవుతున్న కొద్దీ ఆడవాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇండిపెండెంట్. పూర్వం ఇన్ని భరించి ఉన్నారంటే వాళ్ళకి ఆదాయం లేదు, వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళి బ్రతికే మార్గం లేదు కాబట్టి మొగుడు కొట్టినా తిట్టినా ఏం చేసినా భరించారు. ఇప్పుడు వీళ్ళకి ఆదాయ మార్గం ఉంది, పేరెంట్స్ పట్ల భయభక్తులు లేవు. అంచేత మా జీవితం మేము బ్రతకగలమనే ధీమా, ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆడవాళ్ళకి అభద్రతా భావం పోయింది, భద్రత పెరిగింది. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ప్యాకేజ్ ఉంది, నేను హాయిగా నా బతుకు నేను బ్రతకగలను అన్న ధీమా ఎప్పుడొచ్చిందో ఈ కోన్కిస్క కొట్టడం మొగుడెందుకు, వీడితో పడ్డం ఎందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వు తిరిగితే నేను పడను, నాకు ఇష్టమైతే కలిసి ఉంటాం, లేదంటే నీ దారి నీదే నా దారి నాదే, అలా కూడా వద్దంటావా. కానీ విడాకులు ఉన్నాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంది, మార్గాలు అనేకం వచ్చేసాయి. ఎప్పుడు కూడా ఒక సమస్యకి ఏం చేయాలి అంటే 10 రకాల మార్గాలు కనపడుతున్నప్పుడు మనకు నచ్చిన చాయిస్, మనకు నచ్చిన మార్గం ఎన్నుకుంటాం. నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంది, నీకు డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నేను ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, నాకు బోలెడు మార్గాలు ఉన్నాయి, నువ్వు ఒకడవే కాదు కదా నాకు అన్న ధోరణి. పూర్వం ఏదో పతివ్రతల కాలం కాదు కదా ఇది. ఒక మొగుడే వాడికి ఆళ్లే పట్టుకోవాలి, వాడి తన్నినా భరించాలి, వాడే నా భర్త, వాడే నా దైవం అనే రోజులు ఎప్పుడో పోయాయి. అంచేత నువ్వు కాకపోతే ఇంకోడు, నీ బాబులు అంటాడు ఇంకోడు, నీకు విడాకులు ఇచ్చేస్తా వాడిని పెళ్లి చేసుకుంటా, లేదంటే లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటా. ఏదైనా సరే విడాకుల దగ్గరకే ఆగుతుంది. పొద్దున్నే ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, నేను లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలనుకుంటున్నానండి. అసలు లివ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటో తెలుసా నీకు? ఆ అమ్మాయికి ఒకటే తెలిసింది, లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటే వాడితో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, అంతకు మించిన ప్రపంచ జ్ఞానం లేదు జనాలకి. చాలా మంది వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు, నేను 55 ఏళ్ళు నాకు, నేను నా ఫ్యామిలీ వరంగల్లో ఉంటుంది, నేను పని మీద హైదరాబాద్లో ఉంటాను, నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్నాను. పెళ్ళాం ఉండగా లివ్ ఇన్ రిలేషన్ ఏ లా యాక్సెప్ట్ చేస్తుంది? నువ్వు సింగిల్ అయితే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు, నువ్వు సింగిల్ కాకుండా నా పెళ్ళాం బతుకుంది కానీ నేను లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? చట్టం ఒప్పుకోదు కదా. ఒకవేళ అది పబ్లిక్ కి తెలియదు కదా అనుకున్నా, వచ్చినాడది ఊరికే వస్తుందా నీకు? నీ పెళ్ళాం పిల్లలు నీకు ఉండగా దాన్ని కూడా పోషించాలి, అటు పెళ్ళాం పిల్లల్ని పోషించాలి, ఇటు దీన్ని పోషించాలి. ఈ లివ్ ఇన్ రిలేషన్ లో దీని ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంచేత ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మగవాడు ఏం చేయాలి? రకరకాలైనటువంటి మార్గాలు వచ్చినప్పుడు భార్యలు అంటే ఇప్పుడు ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్లో మొగుడు ఉన్నా అది భరించవచ్చు భార్య, ఎందుకంటే అమ్మాయి పెద్ద చదువుకోపోవచ్చు, ఉద్యోగం చేసుకునే స్తోమత లేకపోవచ్చు, ఏదో నా కర్మ 55 ఏళ్ళు వచ్చి వీడికి నా కర్మ కొద్దీ 50 ఏళ్ళకి ఇలాంటి బుద్ధి పుట్టిందని బాధపడుతుంది. అప్పటికే పిల్లలు 25 ఏళ్ళ వాళ్ళు అయి ఉంటారు కదా. ఇప్పుడు పిల్లల ముందు ఏమన్నా దెబ్బలాడతాం, ఏం విడాకులు తీసుకుంటాం అని చాలా మంది భరిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో ఆడవాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, అవకాశాలు పెరిగిన తర్వాత వీళ్ళు ఎంత మాత్రం బెండ్ కావటల్లా, తలొగ్గాల్సిన పరిస్థితి మాకు లేదు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే నువ్వే పో, కావాలంటే ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో, అంతే అనే పరిస్థితి ఆడవాళ్ళకి వచ్చింది. ఒకప్పుడు మగవాళ్ళ డామినేషన్ ఉండేది, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ వచ్చింది, భరించాల్సిందే, తప్పదు. ఎందుకంటే అప్పుడెప్పుడో మగాళ్ళు భరిస్తే నేనేం చేశాను, మా తాతల కాలంలో తిట్టారు, నేను తిట్టట్లేదు కదా అంటే నీ కర్మ ఇప్పుడు వచ్చింది, మరి అప్పట్లో లేదు, అందుకని వాళ్ళు భరించారు. అప్పుడు ఆడవాళ్ళు భరించారు, ఇప్పుడు ఆడవాళ్ళు రేజ్ అయ్యారు, మగవాళ్ళు భరించారు, అంతే, తప్పదు. అంటే ఇది కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది, పగలో రాత్రి లాగా. కొన్నాళ్ళు వీళ్ళ డామినేషన్ అయింది, కొన్నాళ్ళు వాళ్ళ డామినేషన్, భరించాల్సిందే. కాదంటే ఏం చేయగలము, విడాకులు వచ్చుకుని నువ్వు కూడా వెళ్ళిపో, ఇంకో పెళ్లి చేసుకో, ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ అదే అంతే కదా. అదే అందుకనే అంటే ఆడవాళ్ళకి మెయిన్ విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చిన దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగిన దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి కావాలంటే చూడు, డామినేషన్ ఆడపిల్లలదే ఎక్కువ, ఆడపిల్లల పేరెంట్స్దే ఎక్కువ ఉంది అని అంటున్నారు జనరల్ గా, పబ్లిక్ టాక్ అది. ఎంచేత ఆడవాళ్ళ రేషియో తక్కువ ఉంది, మగవాళ్ళ రేషియో ఎక్కువ ఉంది. అంచేత డిమాండ్ అండ్ సప్లై థియరీ ప్రకారము డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అక్కడ సప్లై తక్కువ ఉంది కాబట్టి ఒక మెట్టు మగవాడు దిగాల్సిందే పెళ్ళాం కావాలంటే, లేకపోతే పో అంటారు. అందుకని వాడు దిగాల్సిందే, వాళ్ళు సర్దుకోవాల్సిందే. వచ్చిన తర్వాత పెళ్ళయిన తర్వాత భార్య డామినేషన్ కూడా వాళ్ళు సర్దుకోవాల్సిందే. అందుకని కాలంలో వచ్చే మార్పుల్ని మనం ఏం చేయలేమమ్మా. థ్యాంక్ యూ.